అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి దేవినేని హంస ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానిక ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న తాను అనంతపురం జిల్లా కరువును చూసి చెల్లించిపోయానని అన్నారు. అనంత కరువును శాశ్వతంగా రూపుమాపడం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని దేవినేని హంస చెప్తున్నారు. అనంత కరువును పారద్రోలడానికి తన దగ్గర పక్కా యాక్షన్ ప్లాన్ ఉందని చెప్తున్న దేవినేని హంసతో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ఫేస్ టు ఫేస్. అనంతపురం పార్లమెంటు స్థానానికి మొదటిసారిగా మహిళా అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరపున దేవినేని హంస బరిలోకి దిగారు. ఒక్కసారిగా ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారంలో సాగిపోతున్నారు దేవినేని హంస. దీంతో ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడిన పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది. దేవినేని హంస గారు, మీరు చెప్పండి, ఈరోజు మీరు ఎందుకోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, ఏమి సాధించాలనుకుంటున్నారు? నేను రాజకీయాల్లో రావటం ప్రజలు సేవ చేయడానికి రావటం జరిగిందండి. నేను ఒక లాయరు, న్యాయవాది, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను, రకరకాల కోర్టులకి వెళ్తాము. నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను చాలామందికి సహాయపడుతున్నాను, డబ్బులు లేకుండా కూడా చాలామందికి ఫ్రీగా మేము చేస్తున్నాము. నేను నా జీవితకాలంలో నేను ఇలా చేస్తే కనుక 10,000 మందికి కానీ 20,000 మందికి కానీ నా సహాయం నేను అందించగలుగుతాను. కానీ నాకు ఇంకా ఎక్కువ సహాయం చేయాలనిపించింది, ఇంకా ఎక్కువ సహాయం చేసే అవకాశం అనిపించింది నాకు. కాబట్టి అది ఎలా చేయగలను అంటే అది రాజకీయాల ద్వారా చేయగలను అనేది నాకు అభిప్రాయం వచ్చి రాజకీయాల్లోకి రావటం జరిగింది. ఓకే, ఇది ఫ్యాక్షన్ గడ్డ, ఫ్యాక్షన్ నేర చరిత్ర ఉన్న గడ్డ. అనంతపురం జిల్లా అంటేనే ఫ్యాక్షన్ హిస్టరీ. ఇంతమంది బడా బాబుల మధ్య మీరు ఒక మహిళ ఎలా నెగ్గకు రావాలనుకుంటున్నారు? భయం అనేది నాకు రక్తంలో లేదు, నా రక్తంలో ధైర్యం ఉంది. 4 తరాలుగా మేము ఈ గడ్డలో బతికాము, మేము పుట్టాము, పెరిగాము, రాజకీయాలు చేసాము. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫ్యాక్షన్ కాదు. అయినా ఫ్యాక్షన్ అనేది ఇదివరకు కాలంలో ఉండేది. ఇప్పుడు ప్రజలు ఎవరు ఇష్టపడట్లేదు, చంపుకోవటం, ఇబ్బందులు పడటం, ఒకరినొకరు ద్వేషించుకోవటం ఇష్టపడట్లేదు. మీరు పార్లమెంట్కి ప్రజలు ఒకవేళ గెలిపిస్తే ఏం చేయాలనుకుంటారు? బేసిక్ నెసెసిటీస్ అనేవి నాకు కనిపించట్లేదు. ఇప్పుడు నాకు దాని గురించి చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జిల్లాలో నీళ్లు తాగటానికి కూడా అందరికీ గొంతులు ఎండిపోతున్నాయి. నీళ్లు తాగటానికి కూడా ఎవరికి ఉండట్లేదు. ట్యాంకర్ వస్తే నీళ్ళు నించుకుంటారు, లైన్లో నించుని బెందలు పట్టుకుని నీళ్ళు నించుకుంటారు. కనీసం మనకు 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఈ రోజుకి మనకు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామం, చిన్నది పెద్దది, ఒకరున్నారా మనుషులు, ఇద్దరున్నారా అనవసరం. మనకు ప్రతి ఇంటికి ఇల్లు అని ఉంటే, ఒక మనిషి అని ఉంటే, ఆ మనిషికి నీళ్లు ఉపాధి, నీళ్లు సహకార్యం. ఎక్కడ ట్యాప్ వదులుకుంటే డ్రింకింగ్ వాటర్ తాగేటట్టుగా ఈ అవకాశం కూడా మనకు లేదు అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. రగిలిపోతున్నాను నేను చూసి. కనీసం మంచినీళ్ళు కూడా తాగటానికి మనుషులకి ఇక్కడ దొరకట్లేదంటే ఇదంతా అన్యాయం జరిగింది మనకు. ఇప్పుడు 70 సంవత్సరాలు అయినా స్వాతంత్రం, శాటిలైట్ మిషన్స్ పెట్టాం, మనం టెక్నాలజీ పెరిగిపోయింది, బిల్డింగ్లు కట్టేస్తున్నాం, ఫ్లైట్లో తిరిగేస్తున్నాం, కానీ ఇక్కడ ఉన్న మనుషులకి తాగటానికి కూడా నీళ్ళ కోసం వాళ్ళు లైన్లో నించోవాల్సి వస్తుందంటే ఇది నాకు మనసుకి చాలా నా మనసు విరిగిపోతుంది ఇదంతా చూసి. కాబట్టి నేను ఈ బేసిక్ నెసెసిటీస్, వాటర్ తాగటానికి నీళ్లు, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంకి ఒక మనిషి ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక ట్యాప్ వాటరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్యాప్ వదులుకుంటే నీళ్లు తాగటానికి నీళ్ళు వచ్చేటట్టుగా. ఇంకా రైతులకి ఇప్పుడు ఇది ఎడారి ప్రాంతం, ఇక్కడ నీళ్ళు లేవు, కాబట్టి సాగు చేసుకోవటానికి సాగునీళ్ళు అది ఎలా తేయాలి, ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చర్చించుకుంటున్నాను. జిల్లా సమస్యలు ప్రధానంగా ఏమున్నాయని ఐడెంటిఫై చేశారు, దాని పరిష్కారానికి మీ దగ్గర ఉన్న మార్గాలు ఏంటి? వాటర్ అనేది ఒకటి మేజర్ ఇష్యూ జిల్లాలో. తాగటానికి నీరు, తర్వాత రైతు కుటుంబాలకి, భూమి ఉన్న వాళ్ళకి సాగునీరు, ఇది మేజర్ ఇష్యూ. ఇది కాకుండా అందరు ప్రభుత్వాలు చెప్పారు మేము 24 గంటలు కనెక్ట్ ఇస్తున్నాం, 24 గంటలు మాకు ఎలక్ట్రిసిటీ ఉంటుందని. నేను ఉన్నంతకాలం ఇప్పుడు నాకు ఎప్పుడూ ఒక రోజు కంప్లీట్గా 24 అవర్స్ కరెంట్ వచ్చింది ఎప్పుడు కనిపించలేదు. 6 గంటలకు ఒకసారి తీస్తారు, 2 రోజులకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి తీస్తుంటారు. కాబట్టి 24 అవర్ ఎలక్ట్రిసిటీ ఇంట్లో కానీ, సేద్యం చేసుకోవటానికి కానీ, బోర్వెల్కి కానీ, దేనికైనా కూడా 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ ఉండేది ఇంకొక నేను అనుకుంటున్న అంశం. అది కాకుండా రోడ్స్ కూడా చాలా బాధాకరమైన
దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. గ్రామాల్లో కూడా రోడ్స్ గుంతలు పడిన రోడ్స్, ఎంత బీద కుటుంబాలు, రైతు కుటుంబాలు అంటే మాత్రం వాళ్ళకి రోడ్స్ అవకాశం లేకుండా ఉండటం ఇది చాలా అన్యాయం. మహిళలకు సంబంధించి ఎటువంటి సమస్యలు మీ నోటీస్కి వచ్చినాయి? మహిళలకు సంబంధించింది సమస్యలు ఇప్పుడు ఈ జిల్లాలో చాలా మటుకు రెడ్ లైట్ ఏరియాకి వెళ్తున్నారు, బాంబేకి. ఎందుకంటే కరువు ప్రాంతం, వాళ్ళకి ఇక్కడ సాగు చేసుకోవడానికి అవకాశం లేక వాళ్ళు ఇబ్బందులు పడి మహిళల్ని మనం బాంబే రెడ్ లైట్ ఏరియాకి పంపిస్తున్నాం అనేది కూడా చాలా తెలిసింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు చిన్న పిల్లల్ని, చదువుకునే వయసులో పిల్లల్ని మనం వాళ్ళని చదువులు మాన్పించి వాళ్ళని ఇట్లాంటి శరీరాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చాము అంటే అసలు ఎంత వెనుకబడిన ప్రాంతం, ఎంత వెనుకబడి ఉన్నాం మనం, ఇంకా మనం చేయాల్సింది ఎంత ఉంది అనేది మన దాంతో తెలుసు. అనంతపురం జిల్లాలో ప్రధాన సమస్యలు తాగునీటి, సాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రధానంగా మహిళలు కరువు దెబ్బతో రెడ్ లైట్ లాంటి ఏరియాలకు వెళ్ళి శరీరాలు అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల నుండి గట్టెక్కించాలంటే బీజేపీకి ఓటేయాలా, ఖచ్చితంగా నన్ను ఎంపీగా గెలిపిస్తే ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తానని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు దేవినేని హంస. రాకెట్ల నుంచి కెమెరా పర్సన్ వివిజయ్తో లక్ష్మీకాంత్, టీవీ9 అనంతపురం.